ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి మరమ్మతు పనులు, ఫ్లైఓవర్ పైన జాయింట్ల వద్ద రిపేర్లు తదితర నిర్మాణ పనులను ఈ నెల 16 నుంచి చేపడుతున్నట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు. అందుకుగాను ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్ పైన ఆదివారం అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించామన్నారు. వాహనాల ప్రయాణ మార్గాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పంపుతామని వివరించారు. అందరికీ నమస్కారం. మనకి నెల్లూరులో ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అలాగే నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ టువర్డ్స్ బోస్బొమ్మకి వెళ్ళేది 1 లైన్ క్లోజ్ చేస్తున్నారు. ఆత్మకూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా మన 16వ తేదీ నైట్ ఆదివారం నుంచి క్లోజ్ చేస్తున్నారు. దీని కొరకు ట్రాఫిక్ మెయిన్ పాయింట్స్లో డైవర్షన్ చేయడం అయింది. బుచ్చి కోవూరు నుంచి వచ్చేవాళ్ళు న్యూపెన్నా బ్యారేజ్ నుంచి వచ్చేసి సంతపేట అటు నుంచి వచ్చేసి సెట్టుకుంట రోడ్డు యూజ్ చేసుకోవాలి. అలాగే నవాపేట బాలాజీ నగర్లో ఉండేవాళ్ళు గాంధీ స్టాట్యూ దగ్గర కానీ సంతపేటకు కానీ వెళ్ళాలంటే మన విజయమహల్ గేట్ యూజ్ చేసుకోవాలా. అలాగే టువర్డ్స్ బీజేఆర్ నుంచి వచ్చేవాళ్ళు రామలింగాపురం సైడ్ యూజ్ చేసుకోవాలని తిరుగుతున్నాము. అలాగే ముఖ్యంగా ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఎక్కువ పుష్ కార్ట్స్, ఫ్లవర్ మార్కెట్స్ ఉంటాయి కాబట్టి ఆటో స్టాండ్స్ వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసాం. నిన్న అందరికీ నోటీస్ ఇచ్చాం, చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఏ విధమైన వెహికల్ కానీ అలాగే పుష్ కార్ట్ కానీ పెట్టకూడదని గౌరవ కమిషనర్ గారి ద్వారా మున్సిపల్ అధికారులు వాళ్ళకి చెప్పుకున్నారు. అలాగే దీని కొరకు నియర్లీ ఒక 40 నుంచి 45 డేస్ ఉంటుంది కాబట్టి పబ్లిక్ అందరూ పోలీసు వారికి ట్రాఫిక్ పోలీసులు సహకరించాలని కోరుతున్నారు.